గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు అమలు, మల్టీపర్పస్ విధానం రద్దు తదితర డిమాండ్ల సాధన కోసం దశల వారీగా పోరాటాన్ని సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం వెల్దుర్తిలో జరిగిన మండల జీపీ కార్మికుల జనరల్ బాడీ సమావేశానికి మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామాల్లో పంచాయతీ కార్మికులచే అనేక రకాల పనులు చేయిస్తూ స్వయాన రాష్ట్ర ప్రభుత్వమే వెట్టి చాకరీ చేయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు గౌరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరేందర్, యూనియన్ మండల నాయకులు మైసయ్య, పెంటయ్య, యాదయ్య, రవి కుమార్, ప్రభాకర్, షేకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల చేత జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులను గ్రామాల్లో అనేక రూపాల్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. మరి అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం నెల వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు పని చేయించుకుంటూ ఎలాంటి నిబంధనలు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అదే రకంగా ఆదివారం సెలవు కూడా లేదు. చాలా గ్రామ పంచాయతీలలో యూనిఫామ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి సమస్యల ఒకవైపు పెరిగిపోతుంటే కనీసం కార్మికుల యొక్క వేతనాలు పెంచడం కోసము ప్రభుత్వం పరిశీలించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగిరా వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అర్హులైన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్